మత్స్యకారుల సేవలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే క్రమంలో లాస్ట్ ఇయర్ మత్స్యకారుల సోదరులందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 20,000 ఇవ్వటం, అదేవిధంగా ఈ తడవ కావలి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నందుకు దానికి సహకరించిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీఎం గారు మొట్టమొదట మా కావలి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తున్నారు కాబట్టి నా ప్రభుత్వ యంత్రాంగం అంతా సహకరించి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేసి అందరం కూడా కలిసికట్టుగా దాన్ని విజయం సాధిద్దామని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ గ్రామాలన్నీ కూడా సముద్రం ఒడ్డున నిరంతరం కూడా సముద్రం మీద ఆధారపడి బతికేటువంటి పేద కుటుంబాలు వాళ్ళ స్వశక్తి మీదనే వాళ్ళు జీవనోపాధం చేసుకుంటూ మనందరికీ ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ రోజున మనం తినే తిండిలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేపలు తినండి అని చెప్తున్నారంటే దానికి ఈరోజు వ్యవసాయదారుడు గట్టు మీద పంట పండిస్తే అన్నదాత అయ్యాడు. కానీ మత్స్యకారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సముద్రం మీద వేటాడి వాళ్ళ బతుకు తెరువు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మనకందరికీ ఆహారం అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. మనం బాగా క్రూజ్లో వెళ్ళేటప్పుడు కూడా మన మనసు భయంగా ఉంటుంది, కానీ వాళ్ళు సాహసోపేతంగా నిరంతరం సముద్రం మీద పనిచేస్తున్నారు. అటువంటి వారికి అండగా ఉండాలి, నీడగా ఉండాలి, తోడుగా ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి ఆలోచన మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మేమందరం కూడా మహానాడు జరుగుతుంది. ఈ టైంలో అధికారులకు 2 దిక్కడ ఒత్తిళ్ళు ఉంటాయి. మాకు కూడా రాజకీయంగా సమీకరణలు అన్నీ కూడా ఇబ్బందులు అనుకున్నప్పుడు కూడా, కానీ మత్స్యకారులకి నెల్లూరు జిల్లా ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఇక్కడి నుంచి ఒక బృహత్తరమైనటువంటి ఐడియాలజీని సీఎం నుంచి తీసుకోవాలనేటువంటి దానికి ఈరోజు మన కలెక్టర్ గారి కృషి మన కావలిలో రావడం, మిమ్మల్ని అందరినీ కోరుకునేది దీన్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా కలిసి నడుద్దాం, అందరం సక్సెస్ చేద్దామని. మంచి పాకెట్లో ఇటువైపు రోడ్డుకి తూర్పు వైపు ఉన్న అందరూ మత్స్యకారుల ఇల్లు, వాళ్ళకి ఇళ్లలోనే ఈరోజు మనం ప్రోగ్రాం అంటే మత్స్యకారుల ముంగిటిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గడుపుతున్నారు. కాబట్టి నిజంగా మత్స్యకారులు ఈరోజు అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఎలా ఉందో అలా ఊహిస్తున్నారు. ఎప్పుడు 19వ తేదీ వస్తుందో దాన్ని మేము రావాలనేటువంటి ఆలోచన అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా అవాంతరాలు జరగకుండా, ప్రేమ ఎక్కడుందో అక్కడ భయం ఉంటుంది, అనుమానం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అన్నీ ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రేమగా వచ్చారో ఇక్కడ ఏ ఒక్కటి లోపం కూడా జరిగినా దాన్ని వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. చాలా సెన్సిటివ్ పర్సన్స్ వాళ్ళు. ఎంత స్ట్రైట్గా ఎంత నిజాయితీగా ఉంటారో, వాళ్ళ అగౌరవం జరిగిందంటే వాళ్ళు అంత అగ్రెసివ్గా కూడా ఉంటారు. కాబట్టి మిగతా ప్రోగ్రాంలకి ఈ ప్రోగ్రాంకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ప్రేమతో వచ్చేటువంటి ప్రోగ్రాం, అంతే ప్రేమతో వాళ్ళని వెనక్కి పంపించేంత వరకు మన ప్రభుత్వ యంత్రాంగం అందరం కూడా అనుకుని, మేము కూడా మా వాలంటీర్లు ఉన్నారు, అందరం కూడా డెడికేటెడ్గా పనిచేయడానికి అందరూ కూడా మీకు అండగా ఉంటారు. అందరం కలిసి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేద్దాం. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.